కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా విప్ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజల పక్షాన నిలబడుతుంటే నేను నా మీద ఎటువంటి ల్యాండ్ కబ్జా కేసులు లేవు, నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు, నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు, నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు. కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా? ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన మహిళల పక్షాన తాతల పక్షాన అవ్వల పక్షాన నిలబడి వాళ్ళ పక్షానాన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా అని గట్టిగా అడుగుతుంటే అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు. నా మీద పీడీ యాక్ట్ పెడతా అని అంటున్నాను. దేనికోసం పెడతావు? ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద 28 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. నా మీద ఏమి రేవంత్ రెడ్డి గారి లాగా 89 కేసులు లేవు. మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ 2002 కేసులు ఏం కేసు తెలుసా? ఫస్ట్ ఆయన జీవితంలో మొట్టమొదటి కేసు, ఇది నా సొంత కవిత్వం కాదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసింది. 2002లో ఆయన సొంత కేసు, ఫస్ట్ కేసు చీటింగ్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు. మరి ఆయన లెక్క నేను ల్యాండ్ గ్రాబర్ కాదు, ఆయన లెక్క నేను చీటర్ని కాదు, ఆయన లెక్క నేను బ్లాక్ మెయిలర్ని కాదు, రేవంత్ రెడ్డి లెక్క మోసగాని కాదు, రేవంత్ రెడ్డి గారి లాగా ఇలా ఎవరు పడితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేటోని కాదు. పీడీ యాక్ట్ అనేది ఫస్ట్ పెడితే 89 కేసులున్న రేవంత్ రెడ్డి మీద పెట్టాలి తప్పితే నా మీద కాదు. నా ఏ సెక్షన్ అన్నా చూడండి, ఈ సంవత్సరంలోనే 28 కేసులు ఎందుకు పెట్టిర్రు? నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజల్లారా మీ పక్షాన నిలబడతా ఉంటే ఇన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజు రాత్రి పండుగ, ఆ రోజు భోగి పండుగ, తెల్లారితే సంక్రాంతి. అసలు నన్ను అంత ఎమర్జెన్సీగా నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యుని